హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 36. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, చిన్ననాటి ఫోటోని గుండెకు హత్తుకుని ఏడుస్తున్న మిత్ర తన భుజంపై ఎవరో చేయి వేయడంతో తలెత్తి చూశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎదురుగా ఉంది మరెవరో కాదు, ప్రీష. ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తున్నాడు. ప్రీష తన కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంటూ ఎలాంటి భావం లేకుండా మిత్ర వైపు చూసింది. ఆమె చూపు అతని చేతిలో ఉన్న ఫోటోపై పడింది. ఆ ఫోటోలో పెళ్ళైన 2 జంటలు, ఒక తాతయ్య, 3 చిన్న అబ్బాయిలు, చిన్న పాప కనిపించారు. ఆ 3 అబ్బాయిల్లో 2 కవలల్లా ఒకేలా కనిపిస్తున్నారు. అందరూ నవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉన్న ఫోటో అది. ప్రీష ఆ ఫోటోని మరింత దగ్గరగా చూడబోతుండగా మిత్ర ఆమె చూపును గమనించి వెంటనే ఆ ఫోటోని మిగతా వస్తువులతో కలిసి అల్మారాలో పెట్టేశాడు. తర్వాత ఆమె వైపు తిరిగి, నువ్విక్కడికి ఏమైనా పనుందా అని అడిగాడు. ప్రీష మిత్ర మొహాన్ని నిశ్చితంగా గమనించింది. అతని కళ్ళల్లో నిద్రలేమి, అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కువసేపు ఏడ్చిన కారణంగా కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. చెంపలపై ఇంకా కన్నీటి చారలున్నాయి. మిత్ర కాస్త తడబడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ, నీకు ఏమైనా కావాలా? ఇంట్లో పనివాళ్ళున్నారు, ఏదైనా అవసరమైతే వాళ్ళని అడుగు అని అన్నాడు. దేవా గురించి అడగడానికి సంకోచిస్తూ కొన్ని క్షణాలు మౌనంగా నిలిచిన ప్రీష, అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగింది. మిత్ర ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి, ఎవరి గురించి అడుగుతున్నావు అని ప్రశ్నించాడు. ప్రీష పిడికిళ్ళు బిగించి ఒక లోతైన శ్వాస తీసుకుంది. ఆ ప్రశ్న అడగడానికి ఆమె మనసు ఎంతో తడబడింది. నీ అన్నయ్య దేవ ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ధైర్యం కూడగట్టుకుని అడిగింది. ఆమె మాటలు విన్న మిత్ర అమితంగా ఆశ్చర్యపోయాడు. ప్రీష నోటి నుండి ఇలాంటి ప్రశ్న వస్తుందని అతను కల్లో కూడా ఊహించలేదు. క్షణం పాటు ఆమె మొహాన్ని చూస్తూ నిలిచిపోయాడు. అతని ఆశ్చర్యాన్ని గమనించిన ప్రీష మెల్లిగా నిట్టూర్చి, నువ్విప్పుడేమనుకుంటున్నావో నాకు తెలుసు, బట్ ప్లీజ్ ఎలాంటి ప్రశ్న అడగకుండా దేవ ఎలా ఉన్నాడో మాత్రమే చెప్పు అని అంది. మిత్ర ఆమె మొహాన్ని నిశ్చితంగా గమనించాడు. ఆమె కళ్ళలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. భారంగా నిట్టూర్పు వదిలి, అన్నయ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. బుల్లెట్స్ని తీసేశారు, కానీ చాలా బ్లడ్ లాస్ అయింది. ఇంకా స్పృహ రాలేదు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అతని గొంతు బరువెక్కిపోయింది. మాటలు ఆగిపోయాయి. కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. అతని బాధను చూస్తూ ఉన్న ప్రీష గుండెల్లో కూడా ఏదో తెలియని నొప్పి పుట్టింది. ఒక్క క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలముకుంది. ఆ తర్వాత మిత్ర లోతుగా ఊపిరి పీల్చుకుని, నేను వెళ్ళాలి, అన్నయ్యకి O- బ్లడ్ చాలా అర్జెంటుగా కావాలి, ఎలాగైనా అరేంజ్ చేయాలి, నీకేమైనా అవసరమైతే పని వాళ్ళకి చెప్పు అని చెప్పి బయటికి నడవబోయాడు. అంతలో, ఒక్క నిమిషం. ప్రీష స్వరం వినగానే మిత్ర ఆగి వెనక్కి తిరిగాడు. ఏమన్నావు? ఏ బ్లడ్ గ్రూప్ అని కంగారుగా అడిగింది ప్రీష. మిత్ర నిరాశగా చూస్తూ, O-, రేర్ బ్లడ్ గ్రూప్ కదా, వెంటనే దొరకడం కష్టమవుతుంది, కానీ ఏం జరిగినా నా బాయిని కాపాడుకుంటాను అని అన్నాడు. ప్రీష కొన్ని క్షణాలు మౌనంగా నిలబడి తనలో తాను ఎంతో సంఘర్షించిన తర్వాత ధైర్యం కూడగట్టుకుని, నా బ్లడ్ గ్రూప్ కూడా O-, అవసరమైతే నేను బ్లడ్ డొనేట్ చేస్తాను అని అంది. ఆ మాట విన్న మిత్ర పూర్తిగా షాక్ అయ్యాడు. నువ్వా? కానీ మా అన్నయ్య నిన్ను ఎంతో బాధపెట్టాడు. నువ్వు ఆయన్ని ద్వేషిస్తున్నావు కదా, అయినా ఆయన కోసం బ్లడ్ ఇస్తావా అని ఆశ్చర్యంగా అడిగాడు. ప్రీష విండో వైపు చూస్తూ, నాకు ఏది రైటో ఏది రాంగో తెలియదు, కానీ నా కళ్ళ ముందే ఒక మనిషి ప్రాణాలతో పోరాడుతుంటే నేను చూస్తూ ఉండలేను. ముఖ్యంగా నేను హెల్ప్ చేయగలిగినప్పుడు మాత్రం అసలు కాదు. క్షణమాగి కన్నీళ్ళు ఆపుకుంటూ, మనకు అత్యంత దగ్గరైన వ్యక్తిని కోల్పోవడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. నేను మా నాన్నని కనీసం చివరిసారి కూడా చూడలేకపోయాను అని అంది. ఆ మాటలు విన్న మిత్ర కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా ఆమె ముందు మోకాళ్ళపై కూలబడి చేతులు జోడించాడు. జరిగిపోయింది నేను మార్చలేను, కానీ మా అందరి తరపున నీకు చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నీకు తెలియదు ప్రీష, ఈరోజు నువ్వు చీకట్లో వెలిగే దీపంలో వచ్చావు. నువ్వు చేస్తున్న ఈ మేలు నేను జీవితాంతం మర్చిపోలేను అని అన్నాడు భావోద్వేగంగా.
ప్రీష వెంటనే 2 అడుగులు వెనక్కి వెళ్ళి, ఏం చేస్తున్నారు? ప్లీజ్ లేవండి. నేను ఎవరికీ మేలు చేయడం లేదు. ఒక ప్రాణాన్ని కాపాడగల అవకాశం ఉన్నప్పుడు నేను చేయాల్సింది చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ కర్మకు తగిన ఫలితం అనుభవించాల్సిందే. ఎవరిని శిక్షించే హక్కు నాకు లేదు అంది. మిత్ర బాధగా తల వంచి, మేము నీకు చాలా అన్యాయం చేశాం. అది నేను ఒప్పుకుంటున్నాను. ఆ తప్పులకి శిక్ష కూడా తప్పదు. కానీ ఇప్పటికే నా కుటుంబాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా బాయిని కూడా కోల్పోయే ధైర్యం నాకు లేదు అని అన్నాడు. మిత్ర మాటల వెనుక దాగి ఉన్న బాధ ప్రీషాకి పూర్తిగా అర్థం కాలేదు. కానీ అతని కళ్ళలో కనిపిస్తున్న నిజమైన ఆవేదన మాత్రం ఆమెను కదిలించింది. అప్పుడే మిత్ర ఫోన్ మోగింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. దొరికింది. నేను ఇప్పుడే వస్తున్నాను. బాయిని కనిపెట్టుకుని ఉండండి. ఎవరిని నమ్మొద్దు. దేవబాయికి మళ్ళీ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఈసారి నేను ఎవరిని వదిలిపెట్టాను అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు. అతని మాటలు విన్న ప్రీష ఆందోళనగా అడిగింది, ఏం జరిగింది? మిత్ర కళ్ళల్లోని కన్నీళ్లు తుడుచుకుంటూ, ఈసారి ఎవరిని మా దారిలోకి రానివ్వను. వాళ్ళు మళ్ళీ నన్ను నా బాయి నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. కానీ మిత్రం ముందుగా నిలబడితే ఏం జరుగుతుందో వాళ్ళకి ఇంకా తెలియదు అని అన్నాడు. ఆ మాటలు విన్న ప్రీష గుండెల్లో ఏదో తెలియని భయం కలిగింది. దేవ గంభీరంగా తన వైపు చూసిన ఆ నల్లని కళ్ళే ఆమెకు గుర్తొచ్చాయి. ఆ కళ్ళలో ప్రతిసారి కోపంతో పాటు చెప్పలేని ఎన్నో భావాలు దాగి ఉన్నట్టుగా అనిపించేది. మిత్ర ఆమె వైపు చూసి, ప్రీష, ఇంకోసారి బాగా ఆలోచించు. నువ్వు నిజంగానే రావడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగిలోపి ప్రీష వెంటనే అతని మాట మధ్యలోనే ఆపిస్తూ, మీ అన్నయ్య అక్కడ ప్రాణాల కోసం పోరాడుతుంటే ఇంకా నా డెసిషన్ గురించి కన్ఫర్మ్ చేసుకుంటున్నావా అని అంది. నిజం చెప్పాలంటే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఇప్పుడు నిన్ను తీసుకెళ్లాలనిపిస్తుంది. కానీ మేము నీకు చేసిన దాని తర్వాత నీ మీద ఎలాంటి ఒత్తిడి చేయాలని నాకు లేదు. సరే, వెళ్దాం. అప్పుడే ప్రీషాకి ఏదో గుర్తొచ్చింది. కానీ మనం హాస్పిటల్కి వెళ్తే అందరికీ తెలుస్తుంది కదా. విధ్వంస్కి అది అస్సలు నచ్చదు, నాగవల్లికి కూడా. మిత్ర ఒక క్షణం ఆలోచించి వెంటనే ఎవరికో ఫోన్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడి ప్రీషా దగ్గరకు వచ్చాడు. టెన్షన్ పడకు, విధ్వంస్ రేపు మార్నింగ్ వరకు రాడు. అమ్మ కాళీ కూడా ఒక పని మీద బయటకు వెళ్ళారు. అంతేకాదు, ఇందు కూడా ఇంట్లో లేదు. ఎవరు నిన్ను చూడరు అని చెప్పడంతో ప్రీషా కొంచెం ఊపిరి పీల్చుకుంది. మిత్ర మాత్రం కోపంగా దవడ బిగించాడు. ఇందు ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు. ఇక దీని తర్వాత చాలా విషయాలు బయటపడిపోతున్నాయి. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని మనసులోనే అనుకుంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రీషా వైపు చూసి, మనం వెనుక గేట్ నుంచి బయటకు వెళ్దాం అని అన్నాడు. ప్రీష మెల్లిగా తల ఊపింది. ఆమె మనసులో మాత్రం భయంతో సందేహంతో పెద్ద సంఘర్షణ నడుస్తుంది. మిత్ర బిల్డింగ్ బయటకు వెళ్ళి కారును వేగంగా గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు. ప్రీష పరిస్థితి గందరగోళంగా ఉంది. తాను ఏం చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది తనకే అర్థం కాలేదు. చివరికి, నా కళ్ళ ముందు ఒకరు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను అని తన మనసును తానే సమాధానపరుచుకుని కాసేపటి తర్వాత మిత్ర తిరిగి వచ్చాడు. వెళ్దాం, మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. ప్రీష మౌనంగా తల ఊపింది. ఇద్దరూ బయటికి వెళ్ళబోతుండగా మిత్ర ఒక్కసారిగా ఆగిపోయాడు. తిరిగి లోపలికి వెళ్ళి ఒక దుప్పటి తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాడు. ఇది కప్పుకో. మా వల్ల నీకు ఇంకో సమస్య రావడం నాకు ఇష్టం లేదు. ప్రీష ఒకసారి అతని వైపు చూసి ఏమీ మాట్లాడకుండా దుప్పటిని తీసుకుని నిండుగా కప్పుకుంది. ఇద్దరూ జాగ్రత్తగా ఎవరికీ కనిపించకుండా వెనుక గేట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. కానీ ఆ దృశ్యం ప్రీషాని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండి శేషు కంటపడింది. మిత్రతో పాటు ప్రీషాని చూసిన శేషు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాడు. మిత్ర ప్రీషా మేడంని తనతో తీసుకెళ్తున్నారు. ఏంటి? ఎక్కడికి? తెలీదు. అయితే అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? వెంటనే వాళ్ళని ఫాలో అవ్వు. వాళ్ళకి ఏ చిన్న ప్రమాదం జరిగినా చీఫ్ మనలో ఎవరిని వదిలిపెట్టాడు. ఓకే, ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి శేషు వెంటనే తన కారులో వాళ్ళ వెనుక బయలుదేరాడు. ఇదే సమయంలో నాగవల్లి కాలితో కలిసి వాళ్ళ పాత గోదాములలో ఒకదానికి చేరుకుంది. అక్కడి నుంచి ధనరాజ్ కోసం ప్రత్యేకంగా మత్తు మందులు అమ్మాయిలను రహస్యంగా తరలించేవారు. ఆ ప్లేస్ గురించి చాలా కొద్ది మందికి తెలుసు. కొన్ని రోజుల క్రితం వాళ్ళ స్థావరాల్లో ఒకదానిపై దాడి జరిగి పూర్తిగా తగలబడిపోయింది. ఆ ఘటనలో నాగవల్లి మనుషుల్లో చాలామంది చనిపోయారు. బంధించి ఉంచిన అమ్మాయిలను కూడా ఎవరో తీసుకెళ్లడంతో నాగవల్లికి ధనరాజ్కి భారీ నష్టం జరిగింది. అందుకే ఈసారి నాగవల్లి తనకు అత్యంత నమ్మకమైన మనుషులని అక్కడుంచింది.
కానీ గత కొన్ని రోజులుగా ఆమె ప్రతి కదలిక ఎవరికో ముందే తెలిసిపోతుంది. అందుకే ఈసారి ఆమె కంటైనర్లలో ఒక్కటి కూడా ఇండియా దాటి బయటికి వెళ్ళలేకపోయింది. ఈ రోజు కూడా అక్కడ పోలీస్ రైడ్ జరిగే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో నాగవల్లి వెంటనే అలర్ట్ అయింది. నాగవల్లి అక్కడ నిలబడి ఉండగా ఆమె మనుషులు వేగంగా సరుకుని ట్రక్లో లోడ్ చేస్తున్నారు అక్కడి నుండి తరలించడానికి. నాగవల్లి చేతిలో ఒక స్కెచ్ వేసిన పేపర్ ఉంది. అందులో కంప్లీట్ బ్లాక్ డ్రెస్ వేసుకుని తల మొహానికి మాస్క్ వేసుకున్న ఒక పర్సన్ ఉన్నాడు. అతని నీలిరంగు కళ్ళు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ స్కెచ్ని చూస్తున్న ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. రక్తం సలసలా మరిగిపోతుండగా పిచ్చి కోపంతో చేతిలో ఉన్న పేపర్ని పిడికిలలో నలిపేస్తూ, ఎవడి దుర్మార్గుడు, వరుసగా దాడులు చేస్తూనే ఉన్నాడు, ఎంత వెతికినా దొరకడం లేదు, ఏ మూలలో దాక్కున్నాడో కూడా తెలియడం లేదు, కానీ ఒక్కసారి నా చేతికి చిక్కితే ఆ రోజు వాడి అంతం చాలా దారుణంగా ఉంటుంది అని ఆగ్ర ఆవేశంతో అంది. అప్పుడే కాళీ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పోలీసులు ఎప్పుడైనా ఇక్కడ చేరుకోవచ్చు అని అన్నాడు. ఏంటి, ఇంత త్వరగా ఎలా? నాకు పూర్తిగా తెలియదు, కానీ మన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ చేరుకోవచ్చు. ఇంకా సరుకు మొత్తం ఇక్కడే ఉంది, ఇప్పటికే దేవరాజ్కి భారీ నష్టం జరిగింది కంగారుగా అంది నాగవల్లి. తెలుసమ్మా, కానీ ఇప్పుడు సరుకు కంటే మనం ముఖ్యం. ఈ గోదాం ఎవరిదో ఇంకా పోలీసులకు తెలీదు, కానీ మనం ఇక్కడే ఉంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాం. అప్పుడు పరిస్థితి పూర్తిగా మన చేతులు దాటిపోతుంది. నాగవల్లి క్షణం ఆలోచించి ఇష్టం లేకుండా అక్కడి నుంచి వెళ్ళడానికి ఒప్పుకుంది. వరుసగా ఎదురవుతున్న నష్టాలు ఆమెను లోపల నుంచి కుంగదీస్తున్నాయి. కాళీ ఎలాగోలా ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. కొంతసేపటి తర్వాత కరణ్ నేతృత్వంలోని స్పెషల్ పోలీస్ ఫోర్స్ అక్కడికి చేరుకుంది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో లోకల్ పోలీసులతో పాటు ఢిల్లీ నుంచి స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కూడా పిలిపించారు. వాళ్ళు రాగానే గోదాంని అన్ని వైపులా చుట్టుముట్టాలని కరణ్ ఆదేశించాడు. కొన్ని క్షణాల్లోని స్పెషల్ ఫోర్స్ ఆ ప్లేస్ మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంది. పోలీసులని చూసిన వెంటనే కంటైనర్లలో సరుకు లోడ్ చేస్తున్న కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ వారిని వెంటనే పట్టుకున్నారు. గోదాం మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. అన్ని కంటైనర్లను సీజ్ చేయండి, అక్కడున్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయండి అని కరణ్ ఆదేశించగానే అధికారులు వెంటనే పనిలోకి దిగారు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ శశాంక్కి కాల్ చేశాడు కరణ్. కార్ డ్రైవ్ చేస్తున్న శశాంక్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు. శశాంక్, ఇన్నేళ్లుగా అక్రమంగా సంపాదించిన ఆస్తి మొత్తం ఇక్కడే దాచిపెట్టింది. ఈ వయసులో కూడా ఇంత దారుణమైన పనులు చేస్తుందని ఊహించలేదు అని అన్నాడు కరణ్. శశాంక్ చిన్నగా నవ్వుతూ, జీవితాంతం అలవాటిన దారి అంత ఈజీగా మారదు కదా అని అన్నాడు. అవును, అందుకే మనం రాకముందే పారిపోయింది. ఈరోజే ఆమెను జైలుకి పంపాలని అనుకున్నాం. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది. చీఫ్ నుంచి ఆర్డర్స్ రావాలి అంతే. చీఫ్ పేరు వినగానే ఇద్దరూ ఒక క్షణం సైలెంట్ అయ్యారు. కరణ్ ఆ రహస్య స్థావరం వైపు చూస్తూ, శశాంక్, వీళ్ళు చీఫ్ దగ్గర నుంచి చాలా దోచుకున్నారు, వీళ్లకు జైలు శిక్ష ఒక్కటే సరిపోతుందా అని అన్నాడు. శశాంక్ దవడ బిగిస్తూ, అస్సలు కాదు, వాళ్ళొక సంతోషమైన కుటుంబాన్ని నాశనం చేశారు, ఇంత ఈజీగా తప్పించుకొనివ్వకూడదు అని అన్నాడు. కరణ్ తల ఊపుతూ, ముందు మొత్తం ఎవిడెన్స్ సిద్ధం చేద్దాం, తర్వాత ఏం చేయాలో చీఫ్ నిర్ణయిస్తారు. ఇంతకీ మిత్త ప్రీషా మేడంని ఎక్కడ తీసుకెళ్తున్నాడు అని అడిగాడు. నాకు తెలియదు, హాస్పిటల్కి అయి ఉంటుందని నేను అనుకుంటున్నా, ఫాలో అవుతున్నా అని చెప్పాడు. ఓకే, ప్రీషా మేడంకి చిన్న గీత పడినా చీఫ్ మనలో ఎవరిని వదిలిపెట్టారు, జాగ్రత్త. ఓకే కరణ్, బాయ్. అక్కడి వర్క్ ఫినిష్ అయ్యాక అప్డేట్ మీ. ఓకే శశాంక్. ఫోన్ పెట్టిన తర్వాత కరణ్ ఆకాశం వైపు చూస్తూ, ప్రీషా మేడం, మీరు చీఫ్ జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయారో మీకే తెలియదు. మీకోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారు. ఆయన ప్రేమ మీ మీద ఎంత లోతుగా ఉందో బహుశా ఆయనకి పూర్తిగా తెలియకపోవచ్చు అని అనుకుంటూ అక్కడున్న ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. మరోవైపు కారులో వెళ్తున్న నాగవల్లికి ధనరాజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ పేరు స్క్రీన్పై కనిపించగానే ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అందరినీ భయపెట్టే నాగవల్లి ధనరాజ్ ముందు మాత్రం పిల్లిలా మారిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేయాలంటే వణికిపోయింది. ఆమె పరిస్థితి చూసి కాళీ మనసులో నవ్వుకున్నాడు, కానీ బయటకి మాత్రం, భయపడితే ప్రయోజనం లేదమ్మా, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడండి, లేదంటే ధనరాజ్కి ఇంకా కోపం వస్తుంది అని అన్నాడు. కాళీ మాటలు విన్న నాగవల్లి వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేసి చెవికి పెట్టుకుంది. వయసు అయిపోయిందంటే
ఇంట్లో కూర్చొని రామనామం జపించాలి. నా పనెందుకు పాడు చేస్తున్నావు? నీకు చాలా స్వేచ్ఛనిచ్చాను. పని చేయలేకపోతే పక్కకు తప్పుకో. కానీ నా ప్లాన్స్ నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు? అవతల నుంచి ధనరాజ్ గర్జించిన స్వరం వినిపించింది. ధనరాజ్ గర్జించిన గొంతు వినగానే నాగవల్లి ఒక్కసారిగా వణికిపోయింది. ఆమె నోట మాట కూడా రాలేదు. ఏమైంది? నోరు మూసుకుపోయిందా? గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఒక్క మనిషిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావు. పదే పదే నాకు కోట్ల రూపాయల నష్టం తెచ్చిపెడుతున్నావు. ఇలాగే కొనసాగితే నీ స్థానంలో ఇంకొకరి పెట్టాల్సి వస్తుంది. లేదు ధనరాజ్, నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నమా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాజభవనంలంట ఎస్టేట్లో పెట్టాను మర్చిపోక మల్లిక. నిన్ను కాపాడడానికి ఎంతమందిని చంపానో తెలుసా? ఇప్పుడు నువ్వే నా పనికి అడ్డుగా నిలుస్తున్నావు. ఒకవేళ నిన్న నరకం నుంచి బయటకు తీసుకురాకపోయింటే ఈరోజు నువ్వు ఎవరో ఒక పడకని అలంకరిస్తూ ఉండేదాన్ని. ధనరాజ్, ఆ విషయం మళ్ళీ ఎప్పుడు ప్రస్తావించనని నువ్వే మాటిచ్చావు కదా. నాకు మాటలు అవసరం లేదు. నా పని పర్ఫెక్ట్గా పూర్తవ్వాలి. లేదంటే నేనే ఇండియాకు వస్తాను. ధనరాజ్ ఇండియాకి వస్తానని చెప్పగానే నాగవల్లి మొహం పాలిపోయింది. ధనరాజ్, నన్ను ఒకసారి నమ్ము. ఈసారి ఎలాంటి మిస్టేక్ జరగదు. ఎలా నమ్మాలి నిన్ను? నన్ను నష్టపరిచిన వాడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయావు. నా మనుషులు వాడి కోసం వెతుకుతున్నారు. త్వరలోనే వాడి ఆచూక తెలుస్తుంది. నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ధనరాజ్ వెకిలిగా నవ్వాడు. నీ కొడుకు ప్రేమ వ్యవహారం గురించి ఆలోచించడం మానేసి పని మీద ఫోకస్ పెట్టు. లేదంటే నేను ఇండియాకు వచ్చిన రోజు నా చేతిలో మొదట చనిపోయేది నువ్వే. ఇది నీకు చివరి అవకాశం అని కోపంగా ఫోన్ కట్ చేసి సోఫాలో కూర్చున్నాడు ధనరాజ్. అతని ఎదురుగా అతని కొడుకు భైరవ్ ప్రశాంతంగా డ్రింక్ తాగుతూ అన్నీ వింటున్నాడు. ఏమైంది డాడీ? విధ్వంస అమ్మాయి కోసం ఎందుకంత పిచ్చిగా మారాడో అర్థం కావడం లేదు. ఇక నాగవల్లి కూడా ఈ మధ్య పని మీద కంటే వేరే విషయాల మీద దృష్టి పెడుతుంది. నేను కోట్ల రూపాయలు నష్టపోయాను. కోపంతో గ్లాసును టేబుల్పై విసిరేశాడు ధనరాజ్. అపరిచితుడు ఎవడో, ఎందుకు నా వెనకాల పడ్డాడో కూడా తెలియడం లేదు. నా ప్రతి ప్లాన్ని స్పాయిల్ చేస్తున్నాడు. నా మనుషులను చంపుతున్నాడు. నా ఆస్తిని నాశనం చేస్తున్నాడు. కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నాడు. నా రహస్య స్థావరాల గురించి వాడికి ఎలా తెలిసిందో కూడా అర్థం కావడం లేదు అని అంటున్న అతని మొహం ఒక్కసారిగా క్రూరంగా మారింది. ఇక నేను ఇండియాకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. వాడు ఎవడైనా సరే నా చేతిలోంచి తప్పించుకోలేడు. నా మనుషులకు ఇచ్చిన చావు కంటే 100 రెట్లు దారుణమైన చావు వాడికి ఇస్తాను. వాడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు నా వెనక పడుతున్నాడు, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నేనే స్వయంగా కనుక్కుంటాను. భైరవ్ మౌనంగా వింటూ తన డ్రింక్ తాగుతూ ఉండిపోయాడు. మరోవైపు మిత్ర ప్రీషాని చాలా జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. విధ్వంస్ మనుషులకు ఈ విషయం తెలిసిపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని అతనికి తెలుసు. అందుకే ఎవరికి అనుమానం రాకుండా సీక్రెట్గా ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. చాలా రోజుల తర్వాత ఆ జైలు నుంచి బయటకు వచ్చిన ప్రీషాకి బయట ప్రపంచం చాలా అందంగా కొత్తగా కనిపించింది. హృదయం భావోద్వేగంతో నిండిపోయింది. బయట వెళ్తున్న వెహికల్స్ని చూస్తుండగా తనకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ నుండి బయటపడి ఈ రాక్షసుల బారి నుండి తప్పించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఆలోచనలో మునిగి అడుగు ముందుకు వేయబోతుండగా ఆమె చెవుల్లో చీఫ్ స్వరం ప్రతిధ్వనించింది. నన్ను నమ్ము, నేను నిన్ను గౌరవంగా తీసుకెళ్తాను. వాడి కథ ముగుస్తుంది. అతి త్వరలో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతావు. అది గుర్తుకు రాగానే ఆమె అడుగులు ఆగిపోయాయి. ప్రీష ఆగు, అమ్మ మనుషులు నిలబడున్నారు. ఇక్కడ నుండి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని అన్నాడు. మిత్ర వాటిలో ఉన్న తమ మనుషులను చూస్తూ. మరిలా అంది ప్రీష. మిత్ర అటు ఇటు చూస్తాడు. అతని కళ్ళు స్టాఫ్ రూమ్ వైపు వెళ్ళాయి. ఏదో ఆలోచిస్తూ ఎవరికో మెసేజ్ చేసి ప్రీషాని అటువైపు తీసుకువెళ్ళాడు. మిత్ర ప్రీష అక్కడి నుండి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక టీఎంఏ వ్యక్తి అక్కడికొచ్చి అక్కడున్న వాళ్ళందరికీ టీ ఇవ్వడం మొదలుపెట్టాడు. రాత్రంతా మేలుకొని ఉండడంతో అందరూ బాగా అలసిపోయారు. అందుకే ఒక్కొక్కరిగా టీ తాగడం మొదలుపెట్టారు. ఇక్కడ మిత్ర ప్రీషాకి ఒక నర్స్ యూనిఫామ్ ఇచ్చి ఇది వేసుకో, అప్పుడు నిన్ను ఎవరు గుర్తుపట్టారు అని చెప్పాడు. ప్రీష లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ ఉంది. అంతలో మిత్రకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను మీ డాక్టర్తో మాట్లాడాను. ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు అని అన్నాడు మిత్ర. ఏ ప్రాబ్లం ఉండదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. డాక్టర్ ఎవరికి ఏం చెప్పరు. ఇదంతా ప్రొసీజర్లో భాగమే అంటూ మిత్ర ఫోన్ కట్ చేశాడు.
అప్పటికి ప్రీష డోర్ తెరిచి బయటకొచ్చింది. ఆమె కంప్లీట్ నర్స్ యూనిఫామ్లో ఉంది. మొహానికి మాస్క్ పెట్టుకుని చేతిలో ఒక ట్రే పట్టుకుని నిలబడి ఉంది. ఆమె వణుకుతున్న చేతులు, భయంతో నిండిన కళ్ళను చూస్తే ఎంత టెన్షన్లో ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి పని చేయడం ఆమెకు ఇదే మొదటిసారి. మిత్ర ఆమెను కృతజ్ఞతగా చూస్తూ దేవ ఉన్న వాడి వైపు తీసుకెళ్లాడు. వాడికి దగ్గరవుతున్న కొద్దీ ప్రీష గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇంత చిన్న విషయానికి తన మనసు ఎందుకిలా అశాంతిగా ఉందో ఆమెకే అర్థం కాలేదు. దేవాకి రక్తం అవసరం. మా ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటి, అంతే కదా. ఇందులో ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా ప్రాణాపాయంలో ఉంటే హెల్ప్ చేయడం మానవత్వం, అంతే అంటూ తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది. ఆలోచనలో మునిగిపోయిన ప్రీష వాడుబడి నిద్రిస్తున్న ఒక వ్యక్తి కాలికి అనుకోకుండా తగిలింది. అది చూసిన మిత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే ఆమెను తన వైపుకు లాక్కుని, ప్రీష ఓకేనా అని మెల్లిగా అడిగాడు. ప్రీష తల ఊపుతూ కానీ అతను లేచిపోతే అంది టెన్షన్గా. టెన్షన్ పడుకో, వాడు మార్నింగ్ వరకు లేవడు అని చెప్పాడు. ప్రీష ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. రా లోపలికి వెళ్దాం, డాక్టర్ మన కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఎవరైనా ఏమైనా అడిగితే? ఏం కాదు, ఇక్కడున్న వాళ్ళంతా మన వాళ్ళే, ఎలాంటి సమస్య రాదు. మిత్ర మాటలు విన్న ప్రీష ఇంకేమీ మాట్లాడకుండా మెల్లిగా దేవ ఉన్న వాడిలోకి అడుగుపెట్టింది. లోపలికి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎందుకో తెలీదు, కానీ ఆమె మనసులో ఒక తెలియని ఆందోళన నెమ్మదిగా పెరుగుతుంది. తనని తాను కంట్రోల్ చేసుకుని మిత్రతో పాటు లోపలికి అడుగుపెట్టింది. మెషిన్స్ మధ్య నిశ్చలంగా పడుకున్న దేవుని చూడగానే ఆమె శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. కళ్ళలోకి కన్నీళ్లు ఉబికొచ్చాయి. ఆ కన్నీటిని ఎవరూ గమనించకుండా చాకచక్యంగా దాచుకుని అటూ ఇటూ చూసింది. తనలో కలుగుతున్న భావాలేమిటో ఆమెకే అర్థం కాలేదు. అవి ఏవైనా సరే వాటిని పూర్తిగా తిరస్కరించి మళ్ళీ ద్వేషమనే ముసుగే కప్పుకుంది. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ మానవత్వంతో, అంతే, దీనికి మించి ఇంకేం కారణం లేదు అని తన మనసుకి చెప్పుకుంది. అప్పుడే అక్కడున్న ఒక లేడీ డాక్టర్ ఆమె దగ్గరకు వచ్చి, మీరేనా ప్రీష? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివా అని అడిగింది. ప్రీష మౌనంగా తల ఊపింది. ఓకే, ఒకసారి టెస్ట్ చేస్తాం, ప్లీజ్ మాతో రండి. ప్రీష ఒకసారి మిత్ర వైపు చూసింది. ఏదో చెప్పాలని అనిపించింది, కానీ మాటలు బయటికి రాలేదు. మిత్ర మాత్రం ఆశగా ఆమె వైపే చూస్తున్నాడు. ప్రీష మరోసారి దేవ వైపు చూసింది. స్పృహ లేకుండా పడుకున్న అతని మొహంలోని ఆ గంభీరత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మౌనంగా డాక్టర్ వెంట వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత అన్ని టెస్టులు పూర్తయ్యాయి. బయట మిత్ర చేతులు జోడించి చైర్లో కూర్చుని ఉన్నాడు. ఈసారైనా బ్లడ్ మ్యాచ్ కావాలి అని అతని మనసు పదే పదే ప్రార్థిస్తుంది. డాక్టర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న మిత్ర కాసేపటికి డాక్టర్ బయటికి రాగా ఒక్కసారిగా లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏదో అడగాలని అనుకున్నాడు, కానీ టెన్షన్తో గొంతు పెగలేదు. డాక్టర్ వెనకాలి ప్రీష కూడా బయటకొచ్చింది. మిత్ర కళ్ళు డాక్టర్ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నాయి. డాక్టర్ వెంటనే నర్సు వైపు తిరిగి, బ్లడ్ మ్యాచ్ అయింది, వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సిద్ధం చేయండి, మన దగ్గర ఎక్కువ టైం లేదు అని ఆదేశించింది. ఆ మాట వినగానే మిత్ర గుండెల్లో ఉన్న భారం ఒక్కసారిగా దిగిపోయింది. అతని కళ్ళలో ఆగి ఉన్న కన్నీళ్లు జారిపోయాయి. కళ్ళు మూసుకుని తల ఉంచి దేవుడికి మౌనంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అది చూసిన ప్రీష ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మిత్ర దేవాని ఇంతగా ప్రేమిస్తున్నాడా? అతని సొంతాన్నే పట్టించుకోవట్లేదు. ఇంత సీరియస్ కండిషన్లో ఉన్నా పట్టనట్టే ఉన్నాడు. కానీ మిత్ర సొంత తమ్ముడిలా తప్పించిపోతున్నాడు. ఇలాంటి మనిషిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తమ్ముడు దొరకడం దేవాదృష్టం అని మనసులో అనుకుంటూ ఒక దీర్ఘ శ్వాస తీసుకున్న ప్రీష డాక్టర్ సిద్ధం చేసిన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రూమ్ వైపు నడిచింది. వెళ్లే ముందు ఒకసారిగా ఆగి వెనక్కి తిరిగి మిత్ర దగ్గరకు వచ్చింది. టెన్షన్ పడద్దు, మీ అన్నయ్యకి ఏమీ కాదు, అతను త్వరలోనే కోలుకుంటాడు అని మృదువుగా చెప్పింది. ఆ మాటలు విని మిత్ర మరోసారి ఆశ్చర్యపోయాడు. ఈరోజు ప్రీషకి ఏమైంది? ఇంత జరిగాక కూడా నా గురించి ఎందుకు ఆలోచిస్తుంది అని అతని మనసు ప్రశ్నించింది. ప్రీషకి మాత్రం తనలో ఏం జరుగుతుందో తనకే అర్థం కాలేదు. ఏ ఆలోచన లేకుండా ఈరోజు ఇక్కడికి రావాలని తన హృదయం ఆమెను ఎందుకు బలవంతం చేసిందో ఆమెకే తెలియదు. డాక్టర్ ప్రీషాని తీసుకొచ్చి దేవ బెడ్ పక్కన ఏర్పాటు చేసిన మరో బెడ్ మీద పడుకోబెట్టారు. ఆమె చేతికి ఐవీ డ్రిప్ అమర్చి అవసరమైన ఏర్పాటు చేస్తుంది.
దేవాకి అంత దగ్గరగా ఉండడంతో ప్రీషా గుండె అసాధారణంగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. దేవ స్పృహ లేకుండా బెడ్పై పడుకుని ఉండగా అతనికి చాలా కొద్ది దూరంలో ప్రీషా పడుకుంది. నేను ఇలా ఎందుకు చేస్తున్నాను అనే ప్రశ్న ఆమె మనసుని మళ్ళీ మళ్ళీ వేధిస్తుంది. తాను ద్వేషించే వ్యక్తి కోసం, తన కళ్ళ ముందే కనిపించకూడదనుకున్న వ్యక్తి కోసం, తన జీవితాన్ని ఈ గందరగోళంలోకి నెట్టిన వ్యక్తి కోసం ఈరోజు తన రక్తాన్ని ఇస్తూ అతని ప్రాణాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండడం ఆమెకి గందరగోళంగా ఉంది. ఆమె ఎంతగా తన మనసును ఒప్పించుకోవాలని ప్రయత్నించినా ఆమె గుండె మాత్రం ఆమె మాట వినడం లేదు. అతని పట్ల కలిగిన ఆ తెలియని ఆందోళనను ఆమె ఎంత దాచిపెట్టాలనుకున్నా ప్రతి క్షణం మరింత స్పష్టంగా బయటపడుతుంది. తన గుండెపై చేయి పెట్టుకుని పక్కన ఉన్న దేవ వైపు చూసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? దేవ ప్రాణాలతో బయటపడతాడా? ప్రీషా బ్లడ్ ఇచ్చిందని తెలిసి అతను ఎలా రియాక్ట్ అవుతాడు? విధ్వంస్ నాగవల్లికి ఈ విషయం తెలుస్తుందా? ధన్రాజ్ ఇండియాకి రాబోతున్నాడా? చీఫ్ మిషన్ సక్సెస్ కాబోతుందా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.